అందరికీ నా ఛానల్కు స్వాగతం. అలాగే పండుగలు విశిష్టతలు ఈ విభాగానికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ఈ రోజు అతి ముఖ్యమైన పండుగ ఉంది. అదే మరి దత్త జయంతి. మనకి సర్వం ప్రసాదించిన భగవంతుడే మరింత అనుగ్రహించేందుకు దత్త గురువుగా సాక్షాత్కరించాడు. ఆయన బోధలు ధైర్యస్థైర్యాలను ఇస్తాయి, ఊరడించి ఓదారుస్తాయి. దత్త అనే 2 అక్షరాలు జపిస్తే ఇహపరాల్లో సర్వం ప్రాప్తిస్తాయని పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు. ఆకాశ వీధిలో దత్తమండలం ఉంటుంది. దత్తుడు జన్మించిన మార్గశిర పూర్ణిమ నాడు భూమి తిరుగుతూ విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి దగ్గరగా వస్తుంది. ఆ సమయానికి సూర్య చంద్రులతో పాటు మనుషులు ఒకే సరళ రేఖపై దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల ఆ రోజు దత్తుణ్ణి పూజిస్తే సులభంగా అనుగ్రహం పొందగలరు. అలాగే అనసూయ పుత్ర దత్తాత్రేయ అని కూడా అంటారు కదా. మనకు చెట్టు కనిపిస్తుంది, అలాగే పుట్ట కనిపిస్తుంది, పాము కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది, ఆకాశం భూమి కనిపిస్తాయి, పచ్చటి ప్రకృతి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దృశ్యాలు. ఇలాంటి దృశ్యంగా గురుతత్వాన్ని ఆవిష్కరించిన వాడు దత్తాత్రేయుడు. కృతయుగంలో భూమి మీదకు వచ్చినవాడు. ఇప్పటికీ పిలిస్తే పలుకుతాడంటారు. దత్తనామస్మరణ చాలా శక్తివంతమైనదంటారు దత్తోపాసకులు. విచిత్రంగా, వింతగా, అంతుపట్టని విధంగా, మార్మికంగా, ధార్మికంగా ఉండే ఈ 3 తలల శిశువు ముల్లోకాలను ఏలే త్రిమూర్తుల స్వరూపమే. 4 కుక్కలు వేదాలుగా, గోవు ధర్మంగా నిలబడే ఈ దివ్య రూపం సూర్యుడి వెలుగులను తలదన్నుతుంది. అత్రి మహర్షి అనసూయల ఏనాటి పుణ్యఫలమో దత్తుడిగా ముల్లోకాలను ఏలే అధిపతుల మూల స్వరూపంగా వెలిశాడు. ఆధ్యాత్మిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. భగవంతుడిని చూపించిన గురువే శిష్యుడికి ప్రాణం, జీవం, ఆత్మ. చరాచర విశ్వం నడవడానికి కారణం జ్ఞానమే. ప్రపంచంలో మధ్యలో గురువు ఉన్నాడు. గురువు మధ్యలో ప్రపంచం ఉంది. ఈ ఎరుక కలిగించినవాడు గురుదత్తుడు. ఈ అంధకార బంధురమైన ప్రపంచంలో గురువే వెలుగు. అతడు మానవ రూపంలోనే ఉండవలసిన అవసరం లేదు. ఏ జీవి లేదా ఏ వస్తువైనా గురువుగా ఉండవచ్చునని దత్తుడు చెప్పాడు. ఈ విధానంలోనే తనకు 24 మంది గురువులని కూడా చెప్పాడు. దీనిలోని అంతరార్థం ఏమిటంటే ఎక్కడి నుంచైనా మనం జ్ఞానం పొందవచ్చు అని. గురువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. శిష్యుడే తయారు కావాలి. తాను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తన గురువుల నుంచే నేర్చుకున్నానని దత్తాత్రేయుడు చెప్పాడు. చిన్న పెద్ద అని లేదు. మనలో నేర్చుకునే గుణం ఉంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారని ఆయన దివ్య జీవనం తెలియజేసింది. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుడు అవతరించిన రోజు. దీన్ని దత్త జయంతి అని కూడా అంటారు. త్రిమూర్తులు 3 తమకు తాము సమర్పించుకొని అనసూయకు బిడ్డలయ్యారు. ఆ మహాతల్లికి పరీక్ష పెట్టారు.
ఆ పరీక్షలో ఆమె విజయం సాధించింది. దత్తుడి తల్లిగా ఆమె లోక ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు కలిసి అతను దత్తాత్రేయుడిగా గుర్తింపు పొందాడు. దత్త సంప్రదాయంలో దత్త పూర్ణిమ చాలా విశిష్టమైన రోజు. దత్తాత్రేయుడి ప్రస్తావన రామాయణ, మహాభారత కావ్యాల్లో కనిపిస్తుంది. పలు దత్త సంప్రదాయాలు ఉన్నాయి. దత్తాత్రేయుడికి ప్రాచీన శిష్యగణం ఉంది. శ్రీ గురుచరిత్ర సంప్రదాయానికి మూలం దత్తాత్రేయుడే. మరి ప్రముఖ దత్తావతారాలుగా చెప్పేవారందరూ ఈ సంప్రదాయం నుంచి వచ్చిన వారే. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది ఒడ్డున తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించి బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది. కోట్లాది హిందువుల పూజలందుకుంటున్న దత్తాత్రేయుడు భారతీయ చింతనలో అత్యున్నత దివ్య సారాంశమైన గురువుగా, దైవంగా పేరొందాడు. ఈయన త్రిపుర రహస్యం గ్రంథం రచించాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించాడు. దత్తాత్రేయుడు ఆది గురువు, త్రిమూర్తుల మేలు కలయిక. అతడే మార్గం, గమ్యం, ఉపాసన, మోక్షం. బ్రహ్మ విద్య, శ్రీ విద్య, యోగ విద్యలను ప్రసాదించాడు. ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులు త్రికోణాకారంలో తామస, రాజస, సాత్విక గుణస్వరూపిణులై భగమాలిని, కామేశ్వరి, వజ్రేశ్వరి రూపాల్లో గల మూలాధార త్రిపురాశక్తికి దత్తమైనదే దత్తశక్తి. దీనికి ప్రతినిధి దత్తుడు. పరబ్రహ్మమైన త్రిపురను తానేనంటూ పరశురామునికి త్రిపురా రహస్యం బోధించాడు. దత్తుడే సృష్టికి మూలపురుషుడన్నమాట. శ్రీ మహావిష్ణువు 21 అవతారాలలో దత్తాత్రేయ రూపం 6ది, దశావతారాల కంటే ముందుది. విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై 5 అవతారాలు ధరించిన మీదట అజ్ఞానంతోనే మనుషులు రాక్షసులవుతున్నారు. జ్ఞానులుగా తీర్చిదిద్దితే మంచివారవుతారు. అటువంటి వారిని శిక్షించాల్సిన అవసరం లేదు. దుష్ట శిక్షణకు బదులుగా పరివర్తన తేవాలి. గురువు, దైవాల మేలు కలయికతో అవతరించాలి అనుకున్నాడు. అందుకే పుత్ర సంతతికై తపస్సు చేస్తోన్న అత్రి, అనసూయ దంపతులకు దత్తాత్రేయునిగా జన్మించాడు. ఇక దత్తాత్రేయుడు సాంకృతి అనే ఋషికి అవధూతోపనిషత్తు ఉపదేశించాడు. దీనికి అవధూత గీత అని కూడా అంటారు. ఇందులోని ఎన్నో అంశాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. దత్తావతారం తరువాత చాలా కాలానికి కృష్ణుడు అవతరించాడు. అందుకే అవధూత గీతకు భగవద్గీతను వ్యాఖ్యానం అంటారు. దత్తుడు ఆసేతు హిమాచలం సంచరిస్తాడు. యోగశక్తితో సహ్యాద్రి నుంచి బయలుదేరి కాశీలో స్నానం, గాణాగాపురంలో ధ్యానం, కురుక్షేత్రంలో ఆచమనం, కొల్హాపురిలో భిక్ష, గిర్నార్లో విశ్రాంతులయ్యాక మాహూగఢ్లో శయనిస్తాడు. పిలిస్తే చాలు పలికే దత్తునిది క్షయం లేని, ముగింపు లేని అవతారం మరి. అందుకే ఈరోజు మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో ఆ దత్తాత్రేయ జయంతిని జరుపుకుందాం. ఆ స్వామి ఆశీస్సును, ఆయన కటాక్షాలను పొందుదాం.
ఓకే ఫ్రెండ్స్, ప్రతి పండుగ గురించి ఎన్నో విషయాలు చెప్పాను. అలాగే ఈ దత్తాత్రేయ జయంతి గురించి కూడా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాను. ప్రతి పండుగ విశిష్టమైనదే. ప్రతి పండుగ వెనుక ఏదో ఒక భక్తిభావం లేదా మనకు చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవడమే కాకుండా భావి తరాలకు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాలన్నీ తెలియచెప్పాలి. అప్పుడే కదా వాళ్ళు కూడా మంచి సన్మార్గంలో ఎదుగుతారు. ఓకే, మరిక ఉండనా? మరి ఈ దత్త జయంతి విశేషాలు మీకు నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇతరులతో షేర్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక పండుగ విశేషంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.